వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి జూపల్లి కోదండ వెంకట రామారావు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలి అనుకున్నారంటే ఏం చెప్తారు? నాకు చిన్నప్పటి నుంచిగా పాలిటిక్స్ అంటే కొంచెం ప్యాషన్. కానీ తర్వాత నా స్కూలింగ్ స్టడీస్ అయిపోయిన తర్వాత 2014లో ఎన్ఎస్ఏలో పనిచేయడం జరిగింది బల్మూరు వెంకట గారి నేతృత్వంలో. తర్వాత డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా చేశాను. తర్వాత యూత్ కాంగ్రెస్లో డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ చేశాను. ప్రజెంట్ తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా ఇప్పుడు శివచరణ్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తాను. అనేక పార్టీలు ఉన్నా కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మీరు కేవలం కాంగ్రెస్ పార్టీ వైపే రావడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లౌకిక పార్టీ, అందరిని ఆదరిస్తుంది, క్యాస్ట్ క్రీడ్ రిలీజన్ ఏమీ చూడదు, అన్నీ కలుపుకొని పోతుంది. కాబట్టి బీజేపీ లాంటి మతత్వ పార్టీలు అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేక ఫస్ట్ నుంచి కూడా మా ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉంటారు. అందుకని చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే మాకు కొంచెం ప్రత్యేకమైన అభిమానం. ప్రస్తుతం చూసుకోవచ్చు, సమాజంలో నేటి యువత అనేక మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతూ అనేక తప్పుదారులు పడుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అయితే మీలాంటి యువత రాజకీయాల్లోకి రావాలంటే అసలు ఏం చేయాలి? ఫస్ట్ యువత ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా గోల్ పెట్టుకొని దాని మీద ప్రయాణం చేయాలి. చాలామంది యువత మీరు చెప్పినట్టు డ్రగ్స్ కానీ గాంజా కానీ ఇటువంటి కార్యక్రమాల వైపు వెళ్తున్నారంటే దానికి ముఖ్యంగా వాళ్ళకి ఏది కూడా ఒక టార్గెట్ అనేది లేకపోవటం. వాళ్ళు ఏదైనా టార్గెట్ ఫిక్స్ చేసుకొని ప్రయాణం చేసినట్లయితే వాళ్ళు ఇటువంటి డైవర్షన్స్కి అలవాటు పడరు. గతంలో కూడా 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మొత్తం ఈ డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా తెలంగాణలో పూర్తిగా పెచ్చిరిల్లిపోయిన పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈగల్ టీంని ఏర్పాటు చేసి డ్రగ్స్ని పూర్తిగా అరికట్టాలన్న ఉద్దేశంతో డ్రగ్స్పై ఉక్కుపాదం అవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీపై అనేకంగా విమర్శలు వెలువడుతున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే బీజేపీ అను ఇప్పుడున్న బీఆర్ఎస్ చేస్తారు, పాత టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తారు తప్పితే, లేకుంటే బీఆర్ఎస్ నాయకులు చేస్తారు తప్పితే. కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న రైతులు కానీ వాళ్ళందరూ, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళకి చూసినట్లయితే ముఖ్యంగా మహిళలు చూసినట్లయితే మహాలక్ష్మి పథకం కింద దాదాపు 10,000 కోట్లని ఆర్టీసీ నష్టాల్లో ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. దాన్ని 10,000 కోట్లని ఆర్టీసీ కార్పొరేషన్కి ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు ఇచ్చిన టికెట్ల పైసల్ని ప్రభుత్వం కట్టి వాళ్ళ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కూడా వాళ్ళు చిన్న సన్నకారు ఏదన్నా వెజిటేబుల్స్ కానీ ఇంకోటి కానీ అమ్ముకునే పరిస్థితి ఉంటే వాళ్ళు ఫ్రీ టికెట్ పెట్టుకొని వాళ్ళు వెళ్ళి పక్క విలేజ్లో అమ్ముకునేదానికి అవకాశం ఉంటుంది. అది లేనప్పుడు ఆటో మీద ఇంకో దాని మీద డిపెండ్ అయితే వాళ్ళు 100-150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వాళ్ళు ఎర్న్ చేసే పైసలన్నీ కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్కి దానికే పోతుంది. సీఎం గారు చేసిన ఈ స్కీమ్ వల్ల చాలామంది మహిళలు దాదాపు 290 కోట్ల మంది అప్రాక్సిమేట్గా ఈ 2.5 ఇయర్స్లో ప్రయాణం చేశారనేది మా యొక్క ప్రభుత్వం లెక్క. కానీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో సరిగా అమలు చేయలేకపోతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి కదా. మీరు చూసినట్లయితే 6 గ్యారంటీల్లో మనం గృహజ్యోతి అమలు చేస్తున్నాం. గృహజ్యోతి కూడా దగ్గర 3,500 నుంచి 4,000 కోట్లు మన ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ డిస్కౌంట్స్ కానీ వాళ్ళకి కానీ మనం పే చేసాం ప్రభుత్వం నుంచి. కానీ వాస్తవానికి గృహజ్యోతి అనేది గ్రామస్థాయి వరకు ఇంప్లిమెంట్ అవుతుందా? అవుతుంది. మా ఫ్యామిలీలో కూడా ఇంప్లిమెంట్ అయ్యింది. 200 యూనిట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ అవుతుంది. దానికంటే మించి ఉంటే మాత్రం కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్నాం. మేము కూడా ఒక 5-10 యూనిట్స్ అటు ఇటు ఉంటే కూడా దాన్ని కొంత సవరణ చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాం. కానీ ప్రస్తుతం అయితే 200 యూనిట్ల వరకు అయితే ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు తెలంగాణలో ఇప్పటివరకు 52 లక్షల ఫ్యామిలీలు ఈ గృహజ్యోతి దానికి బెనిఫిట్ అయ్యారు. ఏదైతే విమర్శలు చేస్తున్న గజ్వేల్లో కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అక్కడ 66,000 ఫ్యామిలీకి ఇంప్లిమెంట్ అయింది. సిద్దిపేటలో హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో కూడా దగ్గర ఒక 50,000 కుటుంబాలకి ఈ గృహజ్యోతి అనేది ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. ఇటు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రాల మధ్యలో జరుగుతున్నటువంటి పోలవరం బంకచెర్ల ఈ లింక్ ప్రాజెక్టుపై మీ స్పందన ఏంటి? అసలు ఈ లింక్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఏమైనా నష్టం జరుగుతుందంటారా? ఒకవేళ పోలవరం బంకచెర్ల కనుక కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఇంతవరకు చేయలేదు. దాన్ని చేయకుండా తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో వారికి కేంద్రానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇది స్టాప్ అయిన పరిస్థితి ఉంది. కాకుంటే మాత్రం దీన్ని కనుక చంద్రబాబు నాయుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడి చేసినట్లయితే మాత్రం
తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుద్ది. ఎందుకంటే మనం చూసినట్లయితే గోదావరిలో మనకి ఫస్ట్ ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యేది ఎస్ఆర్ఎస్పి స్టార్ట్ అవుతుంది, తర్వాత ఎల్లంపల్లి శ్రీపాద్ సాగర్ ఉంటుంది, తర్వాత మన కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజ్లు ఉంటాయి. దాని తర్వాత సమ్మక్క సారక్క సాగర్ ఉంటుంది మనకు తుపాకులగూడెం దగ్గర, దేవాద లిఫ్ట్ ఉంటుంది అక్కడ. దాని తర్వాత సీతారాం సాగర్ ఉంటుంది, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటుంది, అక్కడితోటి క్లోజ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక ఏదైతే ఉందో మన పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ అన్ని ప్రాజెక్టులు కలిపి కూడా ఇప్పటి వరకు మనం ఇప్పుడు ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి కానీ ఆన్గోయింగ్ ప్రాజెక్టులో కానీ మనం 500 టీఎంసీలు కూడా మనం వాడుకునే పరిస్థితి లేదు. ఇంకా మనకేంటంటే సిడబ్ల్యూసి ఇచ్చిన లెక్కల ప్రకారం మొత్తం ఉమ్మడి ఏపీ ఉంది కదా, ఉమ్మడి ఏపీకి 1486 టీఎంసీ అలొకేషన్ ఉంది గోదావరి మీద. దాంట్లో 968 టీఎంసీలు తెలంగాణకి, 518 టీఎంసీలు ఆంధ్రాకి అనేది ఉంది. ఆల్రెడీ ఈ పోలవరం అనేది 200 టీఎంసీకి ఆల్రెడీ ఉందన్నమాట. అక్కడ వాళ్ళు 75 టీఎంసీ కెపాసిటీ తోటి వాళ్ళు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ తోటి వాడుకున్నా కూడా వాళ్ళు 250 టీఎంసీస్ ఆల్రెడీ పోలవరం ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ తోటే వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. అదేవిధంగా ధవళేశ్వరం ఉంటుంది పోలవరం తర్వాత కింద, ధవళేశ్వరం తర్వాత ఇక గోదావరి అంతా కూడా మనకి బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతుంది. ఈ ధవళేశ్వరం దగ్గర కూడా బ్యారేజ్ కట్టుకొని అక్కడ నుంచి గోదావరి డెల్టాకి దగ్గర 250 టీఎంసీలని వాళ్ళు ఆల్రెడీ యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఫ్లడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకో 50 టీఎంసీ ఎక్కువే ఉంటుంది. ఈ రెండు కలిపితేనే ఆల్రెడీ ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది. ఇవి కాకుండా చిన్న చిన్న పోలవరం 40 సీమ లిఫ్ట్ అని, తాడిపూడి లిఫ్ట్ అని ఇవన్నీ పెట్టుకున్నారు కొన్ని. ఈ లిఫ్ట్ల ద్వారా కూడా కొంత వాటర్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ కృష్ణా ప్రకాశం బ్యారేజ్కి పైన కలుపుతున్నారు. ఇది కూడా కలుపుకుంటే 600 టీఎంసీలు ఇప్పుడు ఆల్రెడీ వాడుకుంటున్నారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన ప్రాజెక్టులు వచ్చి మన 968 అలొకేషన్ అయిందే మనకి హ్యాపీ, కానీ మనం ఇప్పుడు వాడుకుంటుంది 500 టీఎంసీకి మించి లేదు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు బనకచెర్ల కడితే అక్కడ డైలీ 2 టీఎంసీ అంటే ఫ్లడ్ వాటర్ అవైలబిలిటీ 105 డేస్ కింద వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి డిపిఆర్ ఇచ్చారు వాళ్ళు. ఏపీ ప్రభుత్వం సిడబ్ల్యూసికి డిపిఆర్ ఇచ్చింది. ఇదే కనుక అయితే 250 టీఎంసీలు అప్రాక్సిమేట్గా వాళ్ళు బంకచర్లకు తీసుకెళ్తారు. మధ్యలో కూడా బొల్లేపల్లి రిజర్వాయర్ అని ఒక 150 టీఎంసీ తోటి గుంటూరు డిస్టిక్లో ఒకటి ప్లాన్ చేస్తారు. ఈ 150 టీఎంసీ కెపాసిటీ తోటి దాన్ని యూజ్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ డైలీ అక్కడ నుంచి కూడా పంప్స్ తోటి లిఫ్ట్ చేసుకుంటారు. కాబట్టి ఓవరాల్గా ఒక 350 టీఎంసీ వాళ్ళు మళ్ళీ ఈ రాయలసీమకు తరలించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా కలుపుకుంటే 6 నుంచి 750 టీఎంసీలు వాళ్ళు అధికంగా 518 కాకుండా ఇంకో 250 టీఎంసీలు ఎక్కువ వాడుకునే అవకాశం ఉంటుంది. అది మనం నష్టపోతాం. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ కంటే పైన ఉన్న ప్రాజెక్టుల్లో మనకి ఏదైతే ఉందో ఇంద్రావతి, శబరి, ప్రాణహిత, గోదావరి మీద అవైలబిలిటీ ఆఫ్ వాటర్ 60% ఈ 3 ఉపనదుల నుంచే వస్తుంది. ఈ 3 ఉపనదులు కలుపుకున్న తర్వాత రేపు ఏమవుతుందంటే ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ రేపు అక్కడ ఏదైనా వాళ్ళు ప్రాజెక్టులు కడితే ఈ మన కాళేశ్వరం కంటే కింద, కాళేశ్వరం పైన ప్రాణ్యత వచ్చి కలుస్తుంది. ఈ సమ్మక్క సారక్క దగ్గరేమో మనకి ఇంద్రావతి, ఇవన్నీ శబరి అని కలుస్తాయి. ఇవన్నీ చూసినప్పుడు ఒకవేళ లేదన్నా ఒక ప్రాజెక్ట్ 2 ప్రాజెక్టులు అక్కడ కట్టుకున్నారంటే మన అవైలబిలిటీ ఆఫ్ వాటర్ తగ్గిపోతుంది. మనం అనుకున్న ప్రాజెక్టులకి ఆల్రెడీ మనం ఇప్పుడు అనుకున్న 500 టీఎంసీకి మనం ఇంకో 450 టీఎంసీకి మనం లిఫ్ట్లు ఇంకోటి పెట్టుకొని వాడుకోవాల్సిన అవసరం ఉంది. రేపు వాటర్ అవైలబిలిటీ లేకుండా వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ పోలవరం బంకచర్ల దాదాపు 80,000 కోట్లు అంటారు, అది 2 లక్షల కోట్లు అవుతుంది కంప్లీట్ అయ్యేసరికి. ఇంత ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు సిడబ్ల్యూ నుంచి ఇఫ్ ఇన్ కేస్ అప్రూవల్ తెచ్చుకుంటే ఇరిగేషన్లో ఎట్లా ఉంటుంది అంటే రైట్ ఏరియా అండ్ రైట్ అని ఉంటుంది ఒకటి. ఏదైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు ఎవరైతే ఫస్ట్ ప్రాజెక్ట్ కట్టుకుంటారో వాళ్ళకి రైట్ ఏరియా అండ్ రైట్ ఇస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అప్స్ట్రీమ్లో ఉన్న ప్రాజెక్టులకి నష్టం కలిగే ప్రయత్నం జరుగుద్ది. అందుకనే ఏదైతే లెటర్ ఇచ్చిందో ఆ లెటర్ ఇవ్వడం వల్లే ఈ పోలవరం బంకచర్ల ఆగిపోయింది. ఇప్పుడు దానివల్ల తెలంగాణకు బెనిఫిట్ జరిగిందంటే రేవంత్ రెడ్డి గారి వల్లే జరిగిందని మనం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయం కావచ్చు, సాగునీరు, త్రాగునీరు విషయం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనేసి బీఆర్ఎస్ నాయకులు బలంగా విమర్శలు చేస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? త్రాగునీరు, సాగునీరుకి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ విఫలం కాలేదు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి టైంలోనే జలయజ్ఞం తీసుకొచ్చి మనకి ప్రాణహిత చేవల్లా తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేద్దామని అనుకున్నాం. కానీ అక్కడ కొంత మహారాష్ట్ర తోటి కొంత వాళ్ళ యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో కొంత ముంపు ప్రాంతం ఉంది, సబ్మెర్జ్ అవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ హైట్కి మనకి ప్రాణహిత చేవలకు పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత కేసీఆర్ గారు ఇంకా కిందకు వచ్చేసి ఇక్కడ వాటర్ అవైలబిలిటీ ఉందని చెప్పి ఈ లిఫ్ట్లతోటి అదనపు భారాన్ని ఇచ్చేసుకొని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల యొక్క రక్తాన్ని అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన పెట్టారు.
దానికంటే ఇంకా వేరే చిన్న చిన్న ప్రాజెక్టులు అన్నీ కంప్లీట్ చేస్తున్నా ప్రాణేత్ చేవెళ్ళ ఉంది, దానికి కొంచెం కిందకు వచ్చి ఇంకో లిఫ్ట్ పెట్టుకొని మనం చేసుకున్నా కూడా దాదాపు 12,000 కోట్లతోటి పూర్తి స్థాయిలో మనకి అక్కడ 160 టీఎంసీ మనకి వాటర్ అవైలబిలిటీ ఉండేది. అది చేయలేదు. వాళ్ళకి ఎంతవరకు ఏంటంటే వాళ్ళు వచ్చారు, వాళ్ళు మంచి ఆకలితో వచ్చారు, వాళ్ళు ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈ పెద్ద ప్రాజెక్టులు అన్నీ చేపట్టడం జరిగింది. ఇంకొంచెం డబ్బులు వెచ్చించుంటే అది ఇది అయ్యేది. మనకి పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు సస్యామలం అయ్యేది. దాదాపు 3 లక్షల ఎకరాలు మనకి బెనిఫిట్ అయ్యేది సాగునీటి పరంగా. అది చేయలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము తవ్వటం ఇవన్నీ స్టార్ట్ చేసినాం. దురదృష్టవశాత్తు ఆ రోజు ఒక యాక్సిడెంట్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకొని ఆ 10 కిలోమీటర్లను కూడా తొందరగా కంప్లీట్ చేసేసి పాలమూరు రంగారెడ్డి ఆ ఏరియాలో ఒక 3 లక్షల ఎకరాలకి నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో అనేక అంశాలపై మీరు ఆర్టీఏ అప్లికేషన్లు పెట్టడం జరుగుతుంది. ఈ ఆర్టీఏ అప్లికేషన్లు ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం పెడుతురా, లేకపోతే ఎవరైనా ఇన్ఫర్మేషన్ సేకరించి బ్లాక్మెయిల్ చేయడానికి డబ్బులు వసూలుకి మీరు ఆర్టీఏ చేస్తారంటే ఏం చెప్తారు? అలాంటిది ఏం లేదు. ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఇంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తోటి నేను మాట్లాడుతున్నానంటే నాకు ఒక సోర్స్ ఏదైనా ఉందంటే ఆర్టీఐ. నేను దాని ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా, దీని పబ్లిక్ ఇట్లా జరుగుతుందని చెప్తున్నా. నేను ఇప్పటివరకు వేసిన ఆర్టీఐ పిటిషన్స్ అన్నీ కూడా మా ప్రాంతంలో కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కావాలని ఒకటి ఉంది, ఎప్పుడో చిరకాల వాంచ. దాని గురించి ఏమైందని ఎయిర్పోర్ట్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి మేము ఆర్టీఐ పెట్టడం జరిగింది. వాళ్ళు ఏమైంది, అక్కడ కొంచెం ఎన్జిటి తోటి ప్రాబ్లం ఉంది, అక్కడ కొంత ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, అది ఉందని చెప్పారు. దాన్ని తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి ఎయిర్పోర్ట్ అథారిటీకి కొంచెం వాళ్ళకి అగ్రిమెంట్ కూడా అయింది, కొన్ని సర్వేలు కూడా జరిగినాయి. ఇట్లా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటేనే కదా పబ్లిక్ ఏం జరుగుతుందని చెప్పగలిగేది. అదేవిధంగా కొవ్వూరు భద్రాచలం నుంచి కొవ్వూరు రైల్వే లైన్ ఉంటుంది. అది జరిగితే మా ప్రాంతంలో కూడా రైల్వే ట్రాక్ వస్తుందన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా కేంద్రం దానికి బడ్జెట్ కేటాయించట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే కొంత సర్వేకి వాటికి డబ్బులు ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి సత్తుపల్లి వరకు ఆల్రెడీ సింగరేణి ఇదంతా ఉండే. సింగరేణి ట్రాన్స్పోర్టేషన్ కోసం అక్కడ వరకు లైన్ వచ్చింది. సింగరేణి కొంత షేర్ ఎక్కువ పెట్టుకొని చేయడం వల్ల అక్కడ వరకు వచ్చింది. అక్కడ నుంచి కొవ్వూరు వరకు కూడా కలిపితే ఆ ప్రాంతంలో రైల్వే కనెక్టివిటీ పెరుగుతుంది. దాని యొక్క పురోగతి ఎలా ఉందన్న ఉద్దేశంతోనే మేము ఆర్టీఐలు వేయడం జరిగింది. తర్వాత చూసినట్లయితే మా ప్రాంతంలో ఒక నేషనల్ హైవే వెళ్ళింది, గ్రీన్ఫీల్డ్ హైవే, సూర్యాపేట టు దేవరపల్లి అని. దాని యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, దీనివల్ల ఏంది, ఏ ప్రాంతానికి అభివృద్ధి చెందుద్ది, దీంట్లో ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయా, దీని గురించి ఇది చేస్తాం మేము. ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఏంటంటే మనకి పూర్తిస్థాయిలో ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఎవరైనా అడిగితే చెప్పేటట్టు ఉండాలి. లేకుంటే ఆఫీసర్స్ కూడా మనం చెప్తే నువ్వేం తెలుపు పక్కకు అన్నట్టు మాట్లాడతారు. పూర్తిస్థాయిలో ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం దాన్ని ఇది చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ప్రశ్న వేదిక కార్యక్రమంలో భాగంగా షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆర్టీఏ అప్లికేషన్ చూసుకుంటే మీ ఆర్టీఏ మొత్తం గవర్నమెంట్ వర్క్ల మీద, గవర్నమెంట్ ప్రాజెక్టుల మీద ఏం జరుగుతుంది అంటే కాంట్రాక్టర్లు ఏమైనా బెదిరిస్తుంది ఆర్టీఏ ఇన్ఫర్మేషన్ ద్వారా? కాంట్రాక్టర్ని బెదిరించగలరు బ్రదర్. మనం ఏంటంటే మన కాన్సెప్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు వచ్చిన దాని ప్రకారం వర్క్ చేస్తున్నారా లేదా, ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాలంటే మా ప్రాంతంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఉంటుంది. తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఫెడరేషన్ కింద ఉంటుంది. అది ఓన్లీ పామ్ ఆయిల్ అక్కడ ఇది చేసి పంటలు పండించి దాన్ని క్రష్ చేసి క్రూడ్ ఆయిల్ తీసుకొని వాళ్ళు మనం దాన్ని మొత్తం కూడా రిఫైన్ చేసి మళ్ళీ మనం ప్యాకింగ్ చేసి అమ్మేది ఉంటుంది. అది ఫ్యాక్టరీ ఇప్పుడు నర్మెట దగ్గర పెట్టే రిఫైనరీ, ఈ క్రూడ్ ఆయిల్ అంతా అక్కడికి వెళ్తుంది. ఆ ఫ్యాక్టరీలో కొన్ని వర్క్స్ నడుస్తుంటాయి. అవన్నీ పూర్తిస్థాయిలో రైతుల డబ్బులతో ఈ కాంట్రాక్ట్ వర్క్స్ నడుస్తుంటాయి. అది కట్టాల్సింది స్ట్రాంగ్ మెటీరియల్తో కట్టకుండా కొంత లైట్ వీక్ మెటీరియల్ తోటి కట్టినప్పుడు అది 5-6 ఇయర్స్కే డ్యామేజ్ అయిపోతుంది. అది ఆ డ్యామేజ్ అయినప్పుడు కంపల్సరీ అది రైతుల పైసలు 100%. రైతులకు అన్యాయం జరగొద్దన్న ఉద్దేశంతో తప్పితే కానీ ఎటువంటి పైసలు వసూలు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదు, అవసరం కూడా లేదు. నేను రాజకీయాల్లో ఒక 10-15 ఏళ్ళు ఇంకా మంచిగా ఉండాలనుకుంటున్నా కాబట్టి అలాంటి కార్యక్రమాలు ఏం చేయం. మీ అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారి పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? వారు పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడు ప్రజలతోనే అవైలబిలిటీ ఉంటారు. వారు సీఎం రిలీఫ్స్ కానీ ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నా కూడా ఎల్ఓసీలు ఇవ్వటం కానీ, ఆ ప్రాంతంలో విద్య, క్రీడలు, వైద్యం ఇటువంటివన్నీ మెరుగుపడాలన్న ఉద్దేశంతో, రూరల్ ఏరియాస్కి కనెక్టివిటీ పెంచాలన్న ఉద్దేశంతో రోడ్స్ కానీ ఇంకోటి కానీ అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఆయన ఎడ్యుకేటెడ్. ఆయన స్వతహాగా ఎమ్మెల్యే కాకముందు పీఈటీ టీచర్ కింద ఉండే. ఆయన కూడా స్పోర్ట్స్ మీద మంచి అవగాహన ఉంటుంది ఆయనకి. మా ప్రాంతంలో కూడా క్రీడలు, గ్రామీణ ప్రాంతం, గిరిజన ప్రాంతంలో క్రీడాకారులందరినీ వెలికితీసి వాళ్ళని పూర్తి స్థాయిలో
క్రీడల్లో ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆయన ప్రయాణం చేస్తున్నారు. మా ప్రాంతానికి ఒక 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఆయన మంజూరు చేయించుకురావడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయినట్లయితే ఆ ప్రాంతంలో చాలామంది ప్రజలు, పేద పిల్లలందరూ కూడా దానివల్ల బెనిఫిట్ అవుతారు. ఈ విధంగా ఎమ్మెల్యే గారు మాత్రం 100% పనిచేస్తున్నారు. అక్కడ మాకున్న ఇదేంటంటే మాకు ఎమ్మెల్యే గారు ఒక్కడే అక్కడ పోటీ అనేది కదా, ఆయన 100% పనిచేస్తారు. బీఆర్ఎస్లో ఒకరిద్దరు సీట్ కోసం వాళ్ళు ఇదవుతుంటారు. దానివల్ల మాకేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. మేము ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి అలాంటిది ఆలోచన ఏం లేదు. ఎమ్మెల్యే గారు మాత్రం 100కు 100 మార్కులు వేస్తారు. సీఎం గారి దృష్టిలో కూడా ఎమ్మెల్యే గారు మంచి గుడ్ బుక్స్లో ఉన్నారు. మా ప్రాంత అభివృద్ధికి సీఎం గారిని, అదేవిధంగా మా జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారితో కోఆర్డినేట్ చేసుకొని ఆయన మంచిగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువైతున్నాయి, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు కొనసాగుతుంది పరిపాలన అనేసి కొంతమంది విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులు. దీనిపై మీ స్పందన ఏంటి? అక్కడ ముగ్గురు కూడా స్టాల్వార్డ్స్, పెద్ద లీడర్స్. వాళ్ళ మధ్య ఏదో క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది నాయకులు అట్లా చెప్పేది పబ్లిక్లో అట్లా తీసుకెళ్తారు. కానీ వాస్తవానికి ముగ్గురు మంత్రుల మధ్యలో గ్యాప్ అనేది లేదా? గ్యాప్ అనేది ఏం లేదు. ముగ్గురు కూడా ప్రతిష్టాత్మకమైన పదవుల్లో ఉన్నారు, మంచి పోర్ట్ఫోలియోలో ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఆయన విద్యుత్ అండ్ ఫినాన్స్ చూస్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ అండ్ హౌసింగ్ చూస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ చూస్తున్నారు. ఈ మూడు కూడా కీలకమైనవి. వాళ్ళకి కొట్లాడుకునే టైం కూడా ఉండదు. వాళ్ళు స్టేట్ మొత్తం తిరగాలి, మళ్ళీ మా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇక్కడ చూడాలి, వాళ్ళ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవాలి. ఇంత హైటెక్ షెడ్యూల్లో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన దానికి అవకాశం లేదు. వాళ్ళు క్షణం తీరిక లేకుండా ఉన్నవారు వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు అన్నది వాస్తవం. అయితే తెలంగాణ రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ పాత్ర ఏంటి అసలు? తెలంగాణ యువజన కాంగ్రెస్ యొక్క ముఖ్య పాత్ర ఏంటంటే, మనం గవర్నమెంట్లో ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కీముల్ని ప్రజలకి, యువతకి తీసుకెళ్లాలన్న ఒక ఉద్దేశంతో చేసే కార్యక్రమం తెలంగాణ యువజన కాంగ్రెస్ తీసుకుంటుంది. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పైన కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎవరైనా చౌకబారు విమర్శలు చేసినప్పుడు వాటిని తిప్పికొట్టేదానికి కూడా యువజన కాంగ్రెస్ ఎప్పుడు ముందుంటుంది. దాంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఎస్ఐఆర్ కార్యక్రమం జరిగింది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఆ కార్యక్రమం కానీ తర్వాత నరేంద్ర మోడీ యొక్క ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ జరిగిన దాంట్లో కూడా యూత్ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ధర్నాలు ఇవన్నీ చేపట్టి దాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి రైతులకు జరిగేటటువంటి అన్యాయాన్ని, నరేంద్ర మోడీ చేసేటువంటి అన్యాయాన్ని ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. ఎస్ఐఆర్ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో, ఆ ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి లాభమా నష్టమా? లాభమా నష్టమా అనేది కాదు. ఎస్ఐఆర్ చేసే ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా చనిపోయిన ఓట్లు కానీ, డబల్ ఓట్స్ కానీ అట్లా ఏమైనా ఓట్లు ఉంటే వాటిని తీసేసే ఉద్దేశంతోనే ఎస్ఐఆర్ చేస్తారు. 2022లో చేశారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎస్ఐఆర్ చేసేటప్పుడు దాన్ని ఏంటంటే ఒక పార్టీని చూసో ఇంకో పక్షాన్ని చూసో కాకుండా పూర్తి స్థాయిలో ప్రజలకి న్యాయం జరిగే విధంగా చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఇది ప్రభుత్వానికి సంబంధించింది కూడా కాదు, అది కేంద్ర ప్రభుత్వం సంబంధించింది కూడా కాదు. అటానమస్ బాడీ ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి. అయితే దీంట్లో ప్రీవియస్గా జరిగిన పరిణామాలు చూస్తే రాహుల్ గాంధీ గారు విమర్శలు చేశారు, ఎస్ఐఆర్ ఇదైతే తప్పు జరుగుతుందని చెప్పి. దానికి ముఖ్యంగా చూసినట్లయితే బీహార్ ఎలక్షన్లో 65 లక్షల ఓట్లు తీసేశారు. అక్కడ బీహార్ గవర్నమెంట్ ఓటు గెలిచిన పార్టీకి ఓడిపోయిన పార్టీకి మార్జిన్ చూస్తే 4,14,000 ఓట్లు మాత్రమే. అదేవిధంగా హర్యానాలో 25 లక్షల ఓట్లు తీసేశారు. అక్కడ గెలిచిన పార్టీకి ఓడిన పార్టీకి మధ్య ఓటు డిఫరెన్స్ ఏదైతే ఉందో 1,18,000 ఓట్లు. రీసెంట్గా జరిగిన వెస్ట్ బెంగాల్లో కూడా 91 లక్షల ఓట్లు తీసేశారు. అక్కడ దగ్గర 32 లక్షల ఓట్లతోటి ఆ మార్జిన్ తోటి అక్కడ బీజేపీ గెలవడం జరిగింది. ఇవన్నీ చూసినట్లయితే బీజేపీ సపోర్ట్ చేసే పక్షానికి మద్దతుగా ఎస్ఐఆర్ చేపడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో జ్ఞానేష్ కుమార్ గారు కూడా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా రాహుల్ గాంధీ గారు చేసిన విమర్శల్ని వారు సద్విమర్శగా తీసుకొని రెక్టిఫికేషన్ చేయకుండా మీరు ఎలా చేస్తారు, మీరు అఫిడవిట్ ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి అని చెప్పి వారు రాహుల్ గాంధీ గారిని బెదిరించే పరిస్థితి అయింది. ఈ జ్ఞానేష్ కుమార్కు, నరేంద్ర మోడీ గారికి భయపడే వ్యక్తి కాదు రాహుల్ గాంధీ గారు. మీరు చేసేటివి దొంగ పనులు ఏవైనా కూడా బయటికి తీసుకొచ్చే దాంట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ కింద రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ముందుంటారు. రైట్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మీలాంటి ఎంతోమంది యువత కల్వకుంట్ల కవిత గారు స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనేసి ఆ పార్టీ వర్గాలు బలంగా చెప్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? ముందుకు కవిత గారు పార్టీని
కొత్తగా స్థాపించారు కాబట్టి వారికి ముందు అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే పార్టీలు పెట్టుకోవాలి, దానికి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఒక ఎజెండా ఉండి ఒక సిస్టమేటిక్ ప్లాన్తో వెళ్ళేటట్టుంటే పార్టీలు పెట్టుకోవాలి. కానీ ఏదో నానా అన్న తిట్టారని చెప్పి ఇట్లా బయటకు వచ్చి పార్టీలు పెట్టుకొని ఎవరైతే ఉన్నారో మంచి ప్యాషనేట్ తోటి రాజకీయాల్లో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి యువతకి రాంగ్ గైడెన్స్ ఇచ్చి చేసినట్లయితే యువత యొక్క టైం ఒక 10 years పనిచేస్తే వాళ్ళ బిజినెస్లో పెడితే ఒక 4-5 కోట్లు సంపాదించుకుంటారు. జాబ్ చేస్తే ఒక జూనియర్ అసిస్టెంట్ కింద స్టార్ట్ అయిన ఆయన ఎంఆర్ఓనో ఆర్డీఓనో అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎటు కాకుండా మధ్యలో ఇది అయ్యే పరిస్థితి లేకుండా యూత్ కూడా ఆలోచన చేసుకొని ఒకవేళ మీకు రాజకీయంగా ప్యాషనేట్ ఉంటే ఎదిగే పార్టీలో, ప్రజల కోసం పోరాడే పార్టీల్లో మీరు జాయిన్ అయ్యి ప్రజల కోసం పనిచేస్తే సంతోషిస్తాం. రైట్. రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ వెలుమలకు ఎలాంటి స్థానం కల్పిస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఇది కూడా కొంత ప్రజల్లో ఒక రాంగ్ తీసుకెళ్తారు, కాంగ్రెస్ పార్టీలో వెల్మలకు అన్యాయం జరుగుతుందని. అలాంటిది ఏం లేదు. కానీ వాస్తవానికి జరగట్లేదా వెలుమలకు అన్యాయం? 100% జరుగుతలేదు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా. గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారికి మంత్రి పదవి ఇచ్చారు, బల్మూరు వెంకట్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, మొన్నే విప్ కూడా ఇచ్చారు. చింతకుంట విజయరామన్ గారు ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనకు విప్ ఇచ్చారు. ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే ఉన్నారు, మైనంపల్లి రోహిత్ గారు ఉన్నారు ఎమ్మెల్యే, భాన్ ప్రసాద్ గారు ఉన్నారు ఎమ్మెల్సీ. ఇట్లా చాలామందికి కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే కాదు, గతంలో మీరు ఒక 50 years వెనక్కి వెళ్ళి చూసినప్పుడు కూడా జలగం వెంగళరావు గారు సీఎం చేశారు, సెంట్రల్ మినిస్టర్ చేశారు, అనేకమైన ఇండస్ట్రీస్ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. జేవి నరసింహరావు గారు చేశారు, జువ్వాడి చొక్కారావు గారు చేశారు, మళ్ళీ జువ్వాడి రత్నాకర్ రావు గారు చేశారు, ఎం సత్యనారాయణరావు గారు చేశారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చూసినట్లయితే కేవీపీ రామచంద్రరావు గారు కూడా వారు రాజ్యసభ కింద పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వెలమలకి అన్యాయం చేయలేదు. వెలమల యొక్క సేవల్ని పార్టీ ఉపయోగించుకుంది, పార్టీ కూడా వాళ్ళకి సముచిత స్థానం కల్పించింది. రైట్. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? కేంద్రంలో బీజేపీ పరిపాలన అనేది ఎప్పుడు కూడా అస్తవ్యస్తంగానే ఉంటుంది. కాకపోతే వాళ్ళు చెప్పాను కదా, ఇలాంటి ఎస్ఐఆర్నో ఇంకోటో అడ్డం పెట్టుకొని లేకుంటే ఈడీనో సిబిఐనో పంపించి అక్కడ మెయిన్ స్ట్రీమ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బెదిరించి అట్లా గవర్నమెంట్ని చేంజ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళే తప్పితే. కానీ అస్సాంలో చూసినట్లయితే హిమంత్ బిశ్వ శర్మ గారు ఉంటారు, ఆయన ముందు కాంగ్రెస్లో ఉండే ఆయన అనేకమైన కరప్షన్ ఎలిగేషన్స్ వాళ్ళ మీద చేశారు. వాస్తవానికి ఆయన చేసిన లేదో సెకండరీ. ఆయన ఎప్పుడైతే బీజేపీలోకి వెళ్ళిండో వాషింగ్ పౌడర్ నిర్మాలాగా మొత్తం ఆయన వైట్ అయిపోయిండు, ఆయన సీఎం అయ్యిండు, అది వేరే విషయం. అట్లా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సువేందు అధికారి అని ఉంటాడు, ఆయనది కూడా సేమ్, ఆమె మమతా బెనర్జీతో ఉండే, ఆయన మీద ఫాల్స్ ఎలిగేషన్స్ ఉన్నాయి, ఆయన డబ్బు కట్టాలు తీస్తుంటే చూసిండు అది ఇదని చెప్పి కూడా వాళ్ళు ఇది చేశారు. తర్వాత ఆయన బీజేపీలోకి మమతాతో ఫ్రై బీజేపీలోకి ఎప్పుడైతే వచ్చిండో ఆయన కూడా వాషింగ్ పౌడర్ నిర్మా అట్లా అయిపోయిందంట. జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఆ పార్టీలకు సంబంధించిన అనుబంధ సంఘాలు అయితే ఏముంటున్నాయో, యూత్ ఆర్గనైజేషన్ కానీ మహిళా వింగులు కానీ, ఆ అధ్యక్ష పదవులు అయితేంది, చైర్మన్ పదవులు అయితేంది డైరెక్ట్ ఎన్నుకోవడం జరుగుతుంది ఇతర పార్టీలలో. కానీ మీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఓన్లీ ఎలక్షన్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? అదే కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలకు ఉన్నట్టు ఒక డిఫరెన్షియేషన్ అనమాట. ఎందుకంటే అదే బీజేపీలో కానీ ఇంకో దగ్గర కానీ నాలాంటి మిడిల్ క్లాస్, నేనేం పెద్ద పైసలు ఉన్న వ్యక్తిని కాదు, నాలాంటి మిడిల్ క్లాస్ వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జిల్లా జనరల్ సెక్రటరీ చేసిండు, అంతకుముందు ఎన్ఎస్ఏ కోఆర్డినేటర్ చేసిన నేను ఈరోజు యూత్ కాంగ్రెస్లో ఒక రాష్ట్ర కార్యదర్శి పదవిలో ఉన్నానంటే నేను రాహుల్ గాంధీ గారు యూత్ కాంగ్రెస్లో ఎన్ఎస్ఏలో కానీ ఎలక్షన్ సిస్టమ్ తీసుకొచ్చారు. మీరు పోటీ చేయండి, మీకు ఓట్లు వస్తే మీ ఓట్లకు తగ్గట్టు మీకు పదవి వస్తుంది, దాన్ని బట్టి మీరు పని చేసుకోండి, మీరు పార్టీలో కష్టపడితే ప్రమోషన్స్ వస్తాయి, అదే ప్రాసెస్ ఉంటుంది తప్పితే. కానీ మేమేం చేసి డబ్బులు ఉన్నోని పిక్ చేసి పేదవాళ్ళని తీసేసేది ఏముండదన్న ఒక ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చినట్టు ఎలక్షన్ సిస్టమ్ తోటే చాలామంది ఈరోజు లీడర్లు అవ్వాలన్న ఎంతోమంది విద్యార్థులు కానీ యువత కానీ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులై ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో పనిచేస్తారు. నేటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే ఏం చెప్తారు? నేటి యువతకి మీరు ఏదైనా చేయాలనుకుంటే, మీరు జాబ్ చేయాలనుకుంటే జాబ్ కానీ, బిజినెస్ చేయాలంటే బిజినెస్ కానీ, రాజకీయాల్లో కావాలంటే రాజకీయాలకు కానీ, దేంట్లో అయినా కూడా మీరు పూర్తి స్థాయిలో దానికి టైం ఇచ్చి దాని మీద 100% ఎఫర్ట్ పెట్టి పనిచేసి దాని ప్రయత్నం చేసినట్లయితేనే మీరు సక్సెస్ అవుతారు. అంతేగాని ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డ్రగ్స్ కానీ గాంజా కానీ ఈ మిడిల్ ఏజ్లో యూత్ అందరూ కూడా అలాంటి వాటికి అట్రాక్ట్ అవుతుంటారు. దానికి డైవర్షన్ కాకుండా మీరు దాని మీద 100% ఇవాళ పెట్టి రేపే రిజల్ట్ రావాలంటే కాదు, ఒక 5-6 years 10 years కూడా కష్టపడితే కూడా సక్సెస్ కాని వాళ్ళు చాలామంది ఉంటారు. 11th yearలో సక్సెస్ రావచ్చు. 100% మీ యొక్క ప్రయత్నాన్ని అయితే ఆపొద్దు అనేది నా యొక్క సలహా. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కొడుకు అంశాన్ని ఏ విధంగా చూస్తారు? కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వారి కుమారుడు బండి భగీరథ్ పైన పోక్సో కేసు జరిగింది పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో.
దానిపైన పూర్తి స్థాయిలో మా తెలంగాణ ప్రభుత్వం కూడా ఏం చేయాలని చేసింది. వారిపైన కేసు పుటప్ చేయడం జరిగింది, వారిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. వాళ్ళు ఏదున్నా కూడా ఒక మహిళకు అన్యాయం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ మహిళల పక్షానే ఉంటుంది. బండి సంజయ్ గారు కూడా కంప్లైంట్ రేజ్ అయినప్పుడే వాళ్ళ కొడుకుని కోర్టులో కానీ అక్కడ పోలీస్ స్టేషన్లో కానీ వాళ్ళు సరెండర్ చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితేంది, కాంగ్రెస్ పార్టీ అయితేంది బండి సంజయ్ గారికి పూర్తిగా సపోర్ట్ అందిస్తారు. అలా కొడుకు బండి భగీరథ్ కూడా జైల్లో ఉన్నా కూడా ఆయనను బయటికి తీసుకురావడానికి బెయిల్ మీద ప్రభుత్వం మంచి గట్టి లాయర్లను పెట్టి, పెద్ద పెద్ద లాయర్లను పెట్టి ఆయన బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది అనేసి విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం లాయర్లను పెట్టదండి. కేసు అయింది పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కాబట్టి అక్కడ మన ప్రభుత్వం నుంచి ఒక పీపీ ఉంటారు. ఆ పీపీ ఆ మహిళ పక్షాన ఫైట్ చేస్తాం. మేము ఆమె పక్షాన ఫైట్ చేస్తాం. కానీ బండి భగీరథ్కి అడ్వకేట్ని ఎందుకు పెడతాం? అడ్వకేట్ని వాళ్ళు నిరంజన్ రెడ్డిని పెట్టుకున్నారు. నిరంజన్ రెడ్డి మనకి పాపులర్ అడ్వకేటు, ఆయన వైసీపీ లీడర్. ఆయన రాజకీయం చేయాలనుకుంటే వేరే కేసులు మీరు సివిల్ కేసులు ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇటువంటి కేసుల్లో కొంత హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో ఒక మహిళకు అన్యాయం జరిగింది కాబట్టి ఇలాంటి కేసుల్లో నిరంజన్ రెడ్డి గారు లాంటి ఒక ప్రామినెంట్ అడ్వకేటు అపీర్ కాకుండా ఉంటే బాగుండేది. దట్టు ఆయన కూడా రాజ్యసభ మెంబర్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఆయన చేయకుండా ఉంటే ఆయన పైన కూడా వారి పార్టీ నుంచే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్టీ నుంచి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి హై ప్రొఫైల్ కేసుల్లో అలాంటి వారు ఇన్వాల్వ్ కాకుండా బాధితులకు న్యాయం జరిగే విధంగా చేస్తే అందరూ హ్యాపీ. అంతేగాని తెలంగాణ ప్రభుత్వం ఏ రోజు కూడా అటువంటి పోక్సో కేసులు అయిన వాళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం మాకేం లేదు. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.